హలో గాయ్స్, ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కంపెనీ కోడ్ ఎలా కస్టమైజ్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఎందుకంటే ఫికో మాడ్యూల్ మొత్తం ఈ ఛానల్లో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయబడతాయి. అంతేకాదు బీకామ్ రిలేటెడ్ ప్రతి ఒక్క రిలేటెడ్ నాలెడ్జ్ మొత్తం అంతా మేము బీకామ్ నాలెడ్జ్ మొత్తం ఇందులో షేర్ చేస్తాం. బీకామ్ అని పెట్టారు కదా, మరి మీరు ఫికో ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అని అడుగుతారేమో. ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే బీకామ్ వాళ్ళు ఫికో చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అందుకోసం ఇక్కడ ఈ ఫికో మాడ్యూల్ కూడా మేము అంతేకాదు ఈ ఫికో అనేది ఎవరు చేయొచ్చు, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ఫైనాన్స్ పైన గ్రిప్ ఉంటుందో, అకౌంటింగ్ పైన ఫైనాన్స్ పైన గ్రిప్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫికో చేయడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ కంపెనీ కోడ్ చేయడానికి ఒక పాత్ ఉంటుందండి, లేదంటే డైరెక్ట్ టీ కోడ్ కూడా ఉంటుంది. టీ కోడ్ వచ్చేసి OX02. టీ కోడ్లోకి వెళ్తే ఇలా ఓపెన్ అయ్యింది. దీనికంటే ముందు మనం పాత్ ద్వారా వెళ్దాము, ఎందుకంటే పాత్ ద్వారా వెళ్తే మనకు బాగా గుర్తుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఎస్పిఆర్ఓ తీసుకొని ఎస్ఏ ఫ్రెంచ్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని ఉంది చూసారా, ఈ ఎంటర్ప్రైజ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెఫినేషన్ అనేది డెఫినేషన్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ తీసుకోండి. ఇక్కడ డిఫైన్ కంపెనీ మనం ముందు చేసాం కదా, డిఫైన్ కంపెనీ అనేది చేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది కంపెనీ కోడ్ చేయాలి. ఇదిగో ఇక్కడ కంపెనీ కోడ్ తీసుకోండి. ఇక్కడ చూసారా చెక్ కంపెనీ కోడ్, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఓపెన్ అవ్వాలి కంపెనీ కోడ్. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ తీసుకొని ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా 4 డిజిట్ పెట్టుకోవచ్చు అండి. ఏదైనా సరే ఎనీ 4 డిజిట్ మనం కంపెనీ కోడ్ అనేది 4 డిజిట్లు మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేనైతే టాటా అని తీసుకుంటున్నాను. కంపెనీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. కంపెనీ కోడ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ కింద చాలా సబ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టాటా గ్రూప్స్ ఉంది, ఆ టాటా గ్రూప్స్ అనే దాని కింద టాటా కంపెనీకి సంబంధించిన ఇప్పుడు టాటా స్టీల్ ఉంది, టాటా స్టీలు, టాటా మోటార్స్, ఇలా సబ్ కంపెనీస్ అనేవి చాలా ఉంటాయి. ఒక గ్రూప్ కింద ఎన్నైతే సబ్ కంపెనీస్ ఉంటాయో వాటన్నిటిని కంపెనీ కోడ్ కింద మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాం. ఎస్ఏపి టర్మినాలజీలో ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ మనం వచ్చేసి ఆల్రెడీ టాటా అనేది చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం వేరేది ఏదైనా తీసుకుందాం. ఏం తీసుకున్నాం అంటే కియా 1 అని ఇద్దాం. ఇక్కడ కియా 1 ఇచ్చాం కదా, 4 డిజిట్ కోడ్ అది. ఇక్కడ సపోజ్ ఇక్కడ కియా ఉంది, కియా కంపెనీ, కియా మోటార్స్ అని ఇద్దాం మనం. కియా మోటార్స్ లిమిటెడ్ ఇచ్చాం కదా. నెక్స్ట్ ఇక్కడ సిటీ వచ్చేసి కడప. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ వచ్చేసి ఇండియా అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఇలా ఓపెన్ అయితే ఇక్కడ ఇండియా అనేది ఎక్కడ ఉంది, ఇండియా కోడ్ వచ్చేసి ఒకటి ఉంటుంది. ఇదిగో ఐఎన్ అని ఉందా, ఈ ఐఎన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చామంటే అక్కడ వచ్చేసింది. కరెన్సీ అంటే ఐఎన్ఆర్ చేసుకుంటాం. నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటి, మనం లాంగ్వేజ్ ఏం వాడతాం, ఇంగ్లీష్ కాబట్టి ఈఎన్. ఏదో ఇక్కడ ఉందా, ఇక్కడ చూసుకున్నామంటే మనము లాంగ్వేజ్ కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ లాంగ్వేజ్ ఈఎన్ అనేసి అదనమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ ఉందా, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, దీన్ని సేవ్ బటన్ అంటారు. ఇది ఒకసారి చేసామంటే ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఏంది, కంపెనీ. ఇక్కడ కియా మోటార్స్, మన కంపెనీ పేరు ఏంటంటే కియా మోటార్స్ లిమిటెడ్ ఎల్టీడీ. నెక్స్ట్ నేమ్ టు అవసరం లేదు, సెర్చ్ టర్మ్ అవసరం లేదు. ఇది మామూలుగా మనం డెమో కాబట్టి మనం ఏం వాడమండి. మామూలుగా రియల్ టైంలోకి వెళ్ళామంటే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ స్ట్రీట్ వచ్చేసి మనం ఏది ఇద్దాం, 7 రోడ్స్ ఇద్దాం. 7 రోడ్స్ స్ట్రీట్. నెక్స్ట్ హౌస్ నెంబర్ 6/100.
ఏదో ఒకటి మన ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. పోస్టల్ కోడ్ 516003 కడప పోస్టల్ కోడ్ వచ్చేసి అదనమాట. సిటీ పోస్టల్ కోడ్ కూడా సిటీ పోస్టల్ కోడ్ కదా, సిటీ సిటీ ఏంది కడప, సిటీ కూడా కడప. సిటీ ఇందాక చూసాం కదా అక్కడ సిటీ ఐఎన్ అని ఉంటుంది, ఐఎన్ డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇచ్చాం కూడా. తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఇలా కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ రీజియన్, రీజియన్ ఏంటంటే ఏ స్టేట్ అని అన్నమాట. రీజియన్ అంటే స్టేట్. ఇక్కడ కడప అనేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి 01 పైన డబుల్ ట్యాప్ చేసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా ఇవన్నీ మనం ఆప్షనల్ అనమాట, డెమోలో ఆప్షనల్, కానీ రియల్ టైంలో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మనం కావాలంటే కొత్తదైన తీసుకోవచ్చు, లేదంటే అదే దానిపైనే మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ టిక్ బార్ కదా, దీనిపైన ఇచ్చేసామంటే సేవ్ అయిపోతుంది. అంతే అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమన్నా బీకామ్ రిలేటెడ్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.